నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినీత కోట డ్రైవర్ హత్య ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పరిస్థితి. సో అసలు ఎందుకు ఏమైంది, ఆమెను చంపారని చెప్పేసి చెన్నై పోలీసులు డిక్లేర్ చేశారు. కోర్టు కూడా రిమాండ్ తరలించిన పరిస్థితి. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి అడ్వకేట్ బాలాగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎట్లా చూస్తారండి శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినీత కోట డ్రైవర్ హత్య అనేది ఎట్లా చూస్తారు? అసలు ఏం మిస్టరీ, ఏం జరిగింది, ఎందుకు చంపారు అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎలా ఉన్నాయంటే తడిగుడ్డ పెట్టి గొంతు కోయడంలో ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వము ఇప్పటి నుంచి కాదండి 1990s నుంచి కూడా వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. నేను ఎందుకు అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కాండక్ట్ ఆఫ్ హిస్టరీ తీసుకున్నా, అది నేను చెప్పేది కాదు, ఆయన యాక్ట్ ఏదైతే ఉందో ప్రీవియస్గా గత 3 టర్మ్స్ ఆయన సీఎంగా చేసినప్పుడు కావచ్చు, ఆయన కూటమి కట్టినప్పుడు కావచ్చు, ఆయనతో పాటు సైల్ అయ్యే మనుషులు ఎలాంటి వాళ్ళు అవుతారు, ఎలాంటి ఐడియాలజీ వాళ్ళు అవుతారు అన్నదానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం అనుకోవచ్చు. ఎందుకు నిదర్శనం అని నేను చెప్తున్నానంటే, ఎందుకు ఆ టాపిక్ కూడా తీసుకురావాల్సి వచ్చిందంటే, పైకి చెప్పేది ఒకటి, వీళ్ళు లోపల చేసేది ఒకటి. ఇట్స్ వెరీ డేంజరస్. మనిషి డైరెక్ట్గా కొడితే మీకు జస్ట్ మహా అయితే బాడీకి దెబ్బ తగులుతుంది, అంతవరకే. కానీ వీళ్ళు కొట్టే దెబ్బలు మీ మనసుకి తగులుతుంది, మీ బతుకుకి తగులుతుంది, మీ భవిష్యత్తుకు తగులుతుంది, మీ పిల్లల భవిష్యత్తుకు కూడా తగులుతుంది. అంటే తరతరాలు మిమ్మల్ని నాశనం చేయడానికి కొట్టే ఆలోచన విధానాలు వీళ్ళవి. నేను ఎందుకు ఈ విషయం అంటున్నా అంటే, నేను చెప్పడం కాదు, మీకు కొన్ని సన్నివేశాలు నేను చూపించాలి. అంటే ప్రజలు కూడా ఇప్పుడు ఊరికే ఏదో చెప్పేస్తున్నాడని కాకుండా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈమె జనసేనకు సంబంధించిన ఇప్పుడు మీరు చెప్పే ఇప్పుడు ఈ అమ్మాయి గతంలో ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఏంటి? శుద్ధపూస మాటలు. ఈ శుద్ధపూస మాటలు చెప్పిన ఈరోజు చేసిన పని ఏంటి? ఒక మనిషిని చంపేసింది. అంటే వీళ్ళు పైకి చెప్పేది చూపించేది అంతా శుద్ధ అబద్ధము. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఏమంటారు? పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏంటి? క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అన్నారు. నేర చరిత్ర లేని రాజకీయాలు కాదన్నాడు. అంటే ఈయన పైనకి ఎందుకు చెప్పాడు అంటే, ఈయన దగ్గర ఉన్న సైన్యం మొత్తం అదే. ఈయన దగ్గర ఉన్న సైన్యం ఎవరు? పైకి కనిపించకుండా అది తమిళనాడులో దొరికిపోయింది కాబట్టి సరిపోయింది. అదే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ ఇష్యూ బయటకు కూడా రాదు, కప్పి పుట్టించేసేవాళ్ళు. ఇది ఒకటే. ఇంకోటి చూపిస్తాను మీకు. ఈయన మాట ఇస్తే చచ్చిపోతానని చెప్పి ప్రజలకు చెప్పాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట మనకేమిచ్చాడు? అరాచక పాలన ఉండదు, నేను ముందుంటాను, నేను ప్రజలతో మమేకమవుతాను, నేను ప్రజల దగ్గరికి వెళ్తాను, నేను ప్రజలతో మాట్లాడతాను, నేను ప్రజలకి కావాల్సినవన్నీ గవర్నెన్స్ చేస్తానని చెప్పేసి ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మిస్టర్ పవన్ కళ్యాణ్ ఏమని ప్రశ్నిస్తున్నారంటే, వేర్ ఆర్ యూ? నీకు దమ్ముంటే ప్రజలంతా నేను ప్రశ్నిస్తున్నారు, నువ్వు చెప్పిన మాటలని నిలబెట్టుకో. లేదు అనుకుంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో మీరు అనొచ్చు, సార్ మీరేంటి సార్ ఎలా మాట్లాడుతున్నాను అని చెప్పేసి. సోషల్ ఇంజనీర్ ఫస్ట్ నేను, దాని తర్వాత మిగతా నా ప్రొఫెషను ఇంకోటి. సోషల్ ఇంజనీర్ అంటే ఎవరో తెలుసా? దేశానికి, జనాలకి, స్టేట్స్కి ఒక స్టేట్స్మెన్స్లా టార్చ్ బేరర్ లాంటి వాళ్ళు. ఆమె లైక్ ఎ టార్చ్ బేరర్. సో ప్రజలకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని మనము స్టంటింగ్లు చేసే వ్యక్తులను, సినిమాలో యాక్టర్లు చేసే వ్యక్తులను, లేకపోతే 4 స్పీచ్లు ఇచ్చే వ్యక్తులను, లేకపోతే మీడియా ముందర తప్పట్లు కొట్టుకోవడానికి ఇచ్చే స్పీచెస్ ఇచ్చే వాళ్ళ వ్యక్తులను మనం తీసుకొచ్చి రాజకీయాల్లో కూర్చోపెడితే ఈ ప్రజల బతుకులు, ప్రజల పిల్లల బతుకులు, వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోవడానికి గత 70 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. చదువుకున్న వాళ్ళని తెచ్చుకోవాలని చెప్పారు. పవన్ కళ్యాణ్ అదే కదా చెప్పాడు. నువ్వేం చదువుకున్నావు? అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి? నీకే క్లారిటీ లేదు. నాకు తెలిసి ఇంటర్మీడియట్లో ఉన్న సబ్జెక్ట్స్, ఉన్న కోర్సెస్ అన్ని చదివాను. 1000 పుస్తకాలు చదివారు కదండి సార్. 2 లక్షల పుస్తకాలను చదివింది క్యాలిక్యులేషన్స్ చేసుకున్నా 20 సంవత్సరాలు పడుతుంది సార్. ఆయన 20 సంవత్సరాలు పుస్తకాలు చదువుతూ కూర్చుంటే సినిమాలు ఎట్లా తీశాడు, రాజకీయాలు ఎట్లా చేస్తున్నాడు, ఏం మాట్లాడితే కొంచెం సెన్స్ ఉంటుంది. అతనే హిందూ ధర్మం పాటిస్తున్నాడు. నేను అక్కడికి కూడా వస్తాను. ఇప్పుడు ఇది ఒకటి అయిపోయిందా, నేను మీకు ఇంకోటి చూపిస్తాను. నేను ఎందుకు నేను చూపించాలనుకుంటున్నానంటే, బట్ ఈ వ్యక్తుల యొక్క అదిగోండి, అంటే ప్రీవియస్ కూటమి కానప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు ఏంటి?
వీళ్ళు కూటమి రాకముందు మాట్లాడే మాటలు. ఇప్పుడు అతను దొంగనాయాలు, లేకపోతే అతను వెన్నుపోటుదారుడు, లేకపోతే అతను ఇంకోటి మీరే అన్నారబ్బా, రైట్ అనినప్పుడు నేనేమంటానంటే అతను మంచివాడు కాదు అని చెప్పినప్పుడు మీరు ఎట్లా పోయి అతనితో కలిసారు? నా క్వశ్చన్ అది. ఇప్పుడు నేనేమంటానంటే నువ్వు మంచోడు కాదు, నందు ఈజ్ నాట్ ఏ గుడ్ పర్సన్, ఆర్ బాలా ఈజ్ నాట్ ఏ గుడ్ పర్సన్. గుడ్ పర్సన్ కానప్పుడు నువ్వు ఎట్లా సైల్ అవుతున్నావు? గుడ్ పర్సన్ కానప్పుడు నువ్వు గుడ్ పర్సన్ అని చెప్పేసి ఎలా కాంటాక్ట్ ఇస్తున్నావు? అంటే ఇప్పుడు నీ మాటలు నువ్వు ఫస్ట్ చెప్పింది తప్పు అని ప్రజల దగ్గర ఒప్పుకో. ఎస్, నేను అప్పుడు తప్పు చేశాను, అప్పుడు నేను తప్పుగా మాట్లాడాను, లేదు ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఒప్పుకో. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఇంత దగా చేయడం వల్ల మీకు వచ్చేదేంటి? రాజకీయ సీటు. ఈరోజు వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతున్నాయి, వేల కోట్ల రూపాయలు ల్యాండ్ మాఫియాలు జరుగుతున్నాయి, వేల కోట్ల రూపాయలు ల్యాండ్స్ మొత్తం అన్ని మీకు తెలిసిన వాళ్ళకి, మీకు నచ్చిన వాళ్ళకి, మీ ప్రొడ్యూసర్లకి, మీకు కావాల్సిన వాళ్ళకి అందరికీ మీరు ఖజానా కొల్లగొట్టడం కోసమే మీరు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు పేద ప్రజల యొక్క బతుకు భవిష్యత్తుని మీరు అంధకారంలోకి పడేశారు. రీసెంట్గా ఎన్నో స్కీమ్స్ బయటికి తీసుకురావాల్సింది స్కీమ్స్ రాకుండా పోయాయి. ఎందుకు? మీరేం చెప్పారు? మాకు అన్నీ తెలుసు, మేము జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా అన్యాయం చేసింది కాబట్టి మేము రావాలనుకుంటున్నాం అన్నారు. ఎస్, అబ్సల్యూట్లీగా జనాలు మిమ్మల్ని, మీరు వాళ్ళు అది చేశారు కాబట్టి జనాలు నమ్మారు, మీరు వాళ్ళని నమ్మించారు, మిమ్మల్ని ఓట్లేశారు. మీరు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? మీ పని ఏంటి అసలుకి? మీరు గత ప్రభుత్వంలో చేయలేని తప్పుల్ని మాకు చెప్పామా? మాకు అవసరమా? ప్రజలు మేము అడిగామా? మాకు తెలియదా? మాకు తెలిసే కదా మేము ఓట్లేసాము. మాకు తెలిసిందని నువ్వే కూడా చెప్పడానికి నాకు అర్థం కాదు. నువ్వు చేయాల్సిన పని చెయ్యి. ఆ పని చేయకుండా నువ్వు చేసేదేంటి? ఇగో నీ దగ్గర ఉన్న సైన్యం ఇలా మర్డర్లు చేయడము, నీ దగ్గర ఉన్న సైన్యం ఇలా చంపేయడము. ఇంకొకటి, ఇందాక మనం వీడియో చూసాం కదా, కొన్ని న్యూస్ ఛానల్లో కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు మీరు దాని గురించి టాపిక్స్ మనం చేస్తున్నాం కాబట్టి, టీడీపీ ఎమ్మెల్యే దీని వెనకాల ఉండి చేశారంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, పాపం టీడీపీ ఎమ్మెల్యే ఉండి చేశారని మనం అనుకుందాం. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే చేయడానికి ఆయన అవకాశాలు ఏంటి? అసలు ఇక్కడ రాజకీయాలలో ఆ వ్యక్తి మాకు సంబంధించిన సమాచారం మొత్తము కూడా ఇంకొక రాజకీయ పార్టీ కంటే టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చేరవేరుస్తున్నా అంటే మీకు బుద్ధిబుర్ర ఉందా కాస్తైనా? అసలు రాజకీయాలు ఓపెన్, అక్కడ సమాచారం చేర్చేదేముంది? ఇప్పుడు మీరు ఏం సమాచారం చేరుస్తాడు? మీరు చేసే కార్యక్రమాలు, అవునా? ఈ కార్యక్రమాలు మీరు ఎక్కడ చేస్తారు? ప్రజల దగ్గర చేస్తారు. అదేమన్నా హిడెన్ ఏజెండానా? అదే సీక్రెసీనా? అదేమన్నా సెన్స్ ఉందా కాస్తైనా వీళ్ళకి? ఇప్పుడు ఆ పిల్లోడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, వీళ్ళు ఏమేం కార్యక్రమాలు చేస్తారో చెప్పారు. ఆ కార్యక్రమాలు ఏంటండి? వాళ్ళు ఎవరండి? పొలిటీషియన్సే కదా, పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. అక్కడ కూడా ఎమ్మెల్యేకే కదా చేసేది. ఏముంటుంది మహా అంటే? మీరు గూడు పుటానీలు చేస్తున్నారా? స్కామ్లు ఏమైనా చేస్తున్నారా? క్రైమ్ ఏమైనా చేస్తున్నారా? చేస్తుంటే మీకు ఇలాంటి భయాలు వస్తాయి, ఇలా మనుషులను చంపేస్తారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే జనసేన పార్టీ ఆర్ కూటమి ప్రభుత్వంలో స్కీముల్లో నుంచి వచ్చే స్కాములు, ఆ స్కాములు ఎక్కడైనా బయట పెడితే జనాలు ఇలా చంపడానికి రెడీ అవుతున్నారు. ప్రజలందరూ గమనించాలి, వీళ్ళ కార్యకర్తలు కూడా గమనించాలి. వాళ్ళని సస్పెండ్ చేశారు కదా వినీత గారిని. సరే, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. గత గవర్నమెంట్లో కూడా ఇలాంటిది జరిగితే పవన్ కళ్యాణ్ ఏం ఊగిపోయాడు? అనంతబాబు ఎగ్జాంపుల్లో సస్పెండ్ చేస్తే సరిపోయిద్ది అన్నారు. సస్పెండ్ చేయక ఏం చేస్తారు? నీకు అసలు నీకు లా తెలుసా? కొంచెమైనా సస్పెండే చేస్తారు పొలిటికల్ పార్టీలో, అంతకుమించి ఏం చేయలేరు. ఊరైతే నువ్వు తీలేవుగా, ఇప్పుడు నువ్వు తీయగలుగుతావా? నీకు స్ట్రైట్ క్వశ్చన్ మిస్టర్ పవన్ కళ్యాణ్. చట్టం ఉంది కదా సార్. దట్స్ వాట్ నేను అదే అంటున్నా. ఈ బేసిక్ చట్టాలు తెలియని వ్యక్తిని మనం డిప్యూటీ సీఎంగా ఎలా ఎన్నుకున్నాం? నేను అదే అంటున్నా. చట్టం బేసిక్ తెలియని ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనం ఎన్నుకోవాల్సిన పరిస్థితి, మన దౌర్భాగ్యం మనకి ఎందుకు పట్టింది? అలాంటి పరిస్థితులకు మనం వచ్చామా? సో ఇలాంటి అరాచకమైన రాజకీయాలు ఈ 4 ఏళ్లలో, ఇంకా రాబోయే 4 ఏళ్లలో మనం చాలా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, అంటే వాళ్ళ మధ్య ఇప్పుడు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో అలాగే వినీత గారి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు కూడా చర్చలు వస్తున్నాయి. ఒకటండి, వాళ్ళిద్దరి మధ్యలో ఏమున్నాయి ఏం లేవు అన్నది మనకి, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. ఎండ్ ఆఫ్ ద డే క్రైమ్ అనేది జరిగిందా లేదా, ఒక మనిషిని చంపారా లేదా అన్నదే మనకి ఇంపార్టెంట్, రైట్? ఒక మనిషిని చంపారు అన్నప్పుడు వాళ్ళని మనం ఏ నేచర్లో చూడాలి? ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి? ఒకప్పుడు మేము ప్రజల కోసమే వస్తున్నాం, మేము ప్రజల కోసమే పోరాడుతున్నాం అని చెప్పేసి అని వాళ్ళిద్దరు దంపతులు చెప్పారు. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ప్రజలందరూ గమనించాల్సింది, ఇలాంటి శుద్ధపూస మాటలు చెప్పే ఎవరైనా కూడా వాళ్ళ మాటలు ఎవరిని మనం నమ్మకూడదు. ఇప్పుడు జనసేన పార్టీ కావచ్చు, కూటమిలో మాట్లాడే తేనెతీగ లాంటి తీయనైన మాటలు మాట్లాడే ఎవరి మాటలు కూడా మనం నమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కాంటాక్ట్ కనపడిపోతుంది కదా. అక్కడ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? ఎలక్షన్స్ రాకముందు అన్నీ నేనే, సర్వస్వం నేనే అన్నాడు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు? ఎవరికి దిక్కు కూడా లేడు. ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ, వాళ్ళ కార్యకర్తలకు కానీ, వాళ్ళ నియోజకవర్గం ఇన్ఛార్జీలకు కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. టీడీపీ పార్టీ వాళ్ళు ఏం చేసినా కూడా చూస్తూ ఊరుకున్నారని చెప్పి వాళ్ళ మీదనే, నేను చెప్పడం కాదు, వాళ్ళు చెప్పిన మీదనే, వాళ్ళ ప్రాబ్లమ్సే
వెలవుచ్చుకుంటున్నారు. సో దీన్ని బట్టి ఏంటి, పవన్ కళ్యాణే మాట మీద నిలబడినప్పుడు వాళ్ళ కార్యకర్తలు నిలబడతారా, వాళ్ళ క్యాడర్ నిలబడుతుందా? డెఫినెట్లీ నిలబడదు. ఇంకా అలాంటి క్రెడిబుల్ లేని నాయకుల్ని మనం ఎంచుకొని సినిమాలో స్టంటింగ్ లాగా మాట్లాడే మాటల్ని నాయకుల్ని మనం తెచ్చిపెట్టుకుంటే పరిస్థితి ఏంటి? గోల్మాల్ గోవింద. ఇప్పుడు శ్రీకాళహస్తిలో జనసేన ఇన్ఛార్జ్గా ఉన్న వినూత దంపతులు రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఒక్కసారి ఇప్పుడు జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి? ఒకటండి, రాజకీయ భవిష్యత్తు అంటే శ్రీకాళహస్తిలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి వ్యక్తులున మనము ఎన్నుకున్నాము, ఇలాంటి వ్యక్తుల కోసమా జనాలు కార్యకర్తలు వాళ్ళందరూ పోరాటం చేసి వాళ్ళ వెనకాల ఉండి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. అసలు పాలిటిక్స్ అంటే ఏంటి? మీ జోబు నుంచి మీరేం మాకు సర్వీస్ చేయనక్కర్లా, మీరేం మాకు ఫ్రీగా, మేమేది అదే స్వచ్ఛంద సేవ చేయడం కోసమో, మేము ప్రజల్ని సేవ చేయడం కోసం వస్తుంది. ఎవడైనా నువ్వు సేవ చేయడానికి నాకు అర్థం కాదు. మేము ఏమని చెప్పామా నిన్ను? మాకు చేయాల్సింది, నిన్ను ఎన్నుకుంటాం, నీకు జీతం ఇస్తాం, యు ఆర్ అ సర్వెంట్ ఫర్ అస్. నువ్వు మాకు పని మనిషివే, నువ్వు మాకు పనుడివే, నువ్వు పని చేయి, మాకు సేవ వద్దు. మేము ప్రజలము అందరం ట్యాక్సులు కట్టి ఖజానా నింపి పెట్టాం. అక్కడ మాకు పనులు లేవు కాబట్టి మా పనులు మేము చూసుకోవాలి కాబట్టి మిమ్మల్ని ఎన్నుకుంటున్నాం. ఎందుకు ఎన్నుకుంటున్నాం? సమాజానికి కావాల్సినవి, మా బతుకు కావాల్సినవి, మా పిల్లల భవిష్యత్తుకి కావాల్సినవి పనులు మీరు ఆ డబ్బులతో చెయ్యండి అని చెప్పేసి. మీ లగ్జరీల కోసం హెలికాప్టర్లు, మీ పర్సనల్ పనుల కోసము జెట్లు తీసుకొని వెళ్ళిపోమని కాదు, కానీ మీరేం చేస్తున్నారు? మీ పర్సనల్ ఎజెండా కోసం మీరు వాడుకుంటున్నారు. ఇంకా ఇలాంటి వ్యక్తుల్ని మనం రాబోయే రోజుల్లో నమ్మి ఓట్లేస్తే ఏం జరుగుతుంది అనేది ఒక నిదర్శనం అనమాట. ఆమె జగన్ మీద కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు, బాబాయిని చంపేశారు, బాబాయిని హత్య చేశారు అని చెప్పి. ఇప్పుడు ఒకటండి, నేనేమంటానా, అషేమ్డ్ ఆన్ దెమ్ హూ ఆర్ రైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఎందుకు నేను అంటున్నానంటే, మీకు సిగ్గుందా కనీసం? అసలు మీరు రాజకీయ ఇప్పుడు నేను కూడా రాజకీయ నాయకుడు అవుతాను, నేను అవనని చెప్పట్లా. ఇఫ్ నేను కూడా పాలిటిక్స్లో వచ్చిన తర్వాత ఐ టాక్ అబౌట్ ఓన్లీ పాలిటిక్స్, నాట్ పర్సనల్ థింగ్స్. నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు, నీకెందుకు రాబోయే అవన్నీ? లా అండ్ ఆర్డర్ ఉంది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు గుండాగాళ్ళు అని చెప్పి. పవన్ కళ్యాణ్ పెద్ద గుండాలాగా బిహేవ్ చేస్తున్నారు కదా, ఆయనే కదా. మన వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయి, నేను చూపించమంటారు చెప్పండి. ఊగిపోయి అంటే ఆయన నేచర్ ఏంటి? నేనేమంటానా, దట్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ నేచర్ మీకు వేరే వ్యక్తుల్ని ప్రేరేపితం చేస్తుంది. మీలాంటి యూత్ని, ఇప్పుడు నాలాంటి వాళ్ళని ఎవరైనా ప్రేరేపితం అయ్యి ఏదైనా చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పవన్ కళ్యాణ్ తీసుకుంటాడా? ఇప్పుడు చాలామంది, నాకున్న ఇన్ఫర్మేషను, జనసేన పార్టీలో కూటమి ప్రభుత్వంలో జనసేన కోసం చాలామంది కష్టపడిన వాళ్ళు ఉద్యోగాలు పోయి పాపం వాళ్ళు ఇప్పటికి కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. నాకు సంబంధించిన తెలిసిన వాళ్ళే. ఇంకొకటి, కాపు కులానికి నట్టి సముద్రంలో ముంచేస్తాడు ఆయన. ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు కాపులందరూ కూడా ఆయన వెనకాలండి కాపులకు ఏదో చేస్తారు అని చెప్పేసి అని ఆయనకి గెలిపించుకొని నెత్తినేసుకొని తిరిపారు. అవునా? ఈరోజు పరిస్థితి ఏంది? మళ్ళీ కాపు బీసీ ఉద్యమం అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే లీడర్ క్యాపబుల్ కాదు కదా. 15 సంవత్సరాలు నేను ఇంకా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని కోరుకుంటాను అని అంటారు. అనుభవం లేదంటున్నాడు ఆయన. ఎవరికి? నువ్వు అనుభవం లేదు సార్. రానప్పుడు నువ్వు రాజకీయాల్లో రావద్దు. యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్, డోంట్ కమ్ దెన్, డోంట్ టాక్ అబౌట్ ద పాలిటిక్స్ అంటారు సార్. బరాబర్ అంటారు. ఆయన మంత్రాన్ని రాజకీయాలకు రావద్దా? అరే నీకు తెలియనప్పుడు నువ్వు ఎందుకు రాబోయే వస్తున్నావు? నీకు చేత కాదని అన్నప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు? నీకు చేత అయినప్పుడు చెయ్యి. నువ్వు వచ్చి మాట్లాడే భాషలు ఏంటి? నేను పీక్తాను, పొడుస్తాను, పెరుగుతాను అంటాను. వచ్చిన తర్వాత అదే హిందీలో ఒక సామెత ఉంది, నాచిన ఆయనతో అంగన్మింగ అంట. అరే బాబు స్టేజ్ ఇచ్చి డాన్స్ చేయమ్మా అంటే, సార్ స్టేజ్ బాగాలేదు సార్ అంటాడు. నీకు చేత కాదు, కానీ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నావు? నీ మోసపూరితమైన మాటల్ని నమ్మి ప్రజలు 15 సంవత్సరాల భవిష్యత్తు బతుకుపోతుంది. యువత భవిష్యత్తు పోతుంది, యువత బతుకుపోతుంది. దానికి ఎవరు కంపెన్సేట్ చేస్తారు? నీలాంటి రాజకీయ నాయకుడు ఒకవేళ లేకపోతే, నువ్వు నామినేషన్ వేయకపోతే అక్కడ మంచి క్యాండిడేట్ రావచ్చేమో, ఆ మంచి క్యాండిడేట్ ఎలక్ట్ అవ్వచ్చేమో, ఆ మంచి క్యాండిడేట్ ఎలక్ట్ అయిన తర్వాత ప్రజలకు మంచి జరిగిండొచ్చేమో. నువ్వు చేసే తప్పుల వల్ల ఇన్ని మిస్ అయిపోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ మంచి క్యాండిడేట్ కాదంటారా? ఐ డోంట్ థింక్ సో. హీస్ అ గుడ్ క్యాండిడేట్. డిప్యూటీ సీఎం అండి రాష్ట్రానికి. సో వాట్? అరే ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వ్యక్తిగా సార్. ట్రాన్స్పరెంట్గా ప్రజలు విచక్షణతో ఓట్లు వేస్తే నేను యాక్సెప్ట్ చేస్తా. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పార్టీలకి ప్రజల్ని మెప్పించమనేది దేనికోసం అంటే, నేను ఈ పని చేస్తానని చెప్పి మెప్పించమన్నాడు చెప్ప. ఇలాంటి సినిమా డైలాగులన్నీ కొట్టి వాళ్ళ సైకలాజికల్గా డిజార్డర్ చేసి ఓట్లు వేయించుకోమని చెప్పలా. ఓకే, వాళ్ళు జరిగింది పరిస్థితి ఏంటి? అక్కడ సైకలాజికల్గా డిజార్డర్ చేసి జనాలందరినీ కూడా కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, వర్గాలని వాటిని సపరేషన్ చేసి ఓట్లు తెచ్చుకొని నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్తే నేను ఒప్పుకోను. యాజ్ ఎ ఓటర్గా, నేను ఆంధ్రప్రదేశ్ ఓటర్గా నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను ఒక ఇంటలెక్చువల్గా ఐ డోంట్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్.
ఎందుకంటే పోయింది అది 1960sలోనే అయిపోయిందండి. ఇంకా ఏంటి కులాలు మతాలు, వాణ్ణి తిట్టు వీణ్ణి తిట్టు, వాట్ యూ టాకింగ్ నౌ? దిస్ ఇస్ అ కార్పొరేట్ జనరేషన్, గ్లోబల్ వరల్డ్. గతంలో వైసీపీ కూడా ఇదే చేసింది అంతగా. ఎవరు చేసినా, అది వైసీపీ చేసినా, టీడీపీ చేసినా, జనసేన చేసినా, కాంగ్రెస్ చేసినా, బీజేపీ చేసినా, నువ్వు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా సేమ్ వర్డ్ నాది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, మీరు గుర్తుందో లేదో, 29లో నేను ఉండ వరకు కూడా వైసీపీ అధికారంలోకి రాదు అని చెప్పి. నేను ఒక విషయం చెప్తాను. సరే ఓకే, వైసీపీ అధికారం రాదు, పక్కన పెట్టేద్దాం. నేను కుర్చీ వేసుకుని కూర్చుంటా అని చెప్పి నేను ఏమంటారా, వైసీపీ అధికారం రాదు, పక్కన పెట్టేద్దాం. నువ్వు ఏం చేస్తావు అది చెప్పు. పోనీ క్లారిటీ ఉందా? నువ్వు ఏం చేస్తావు అది చెప్పు. లేదు, అధికారంలోకి రాకుండా నువ్వు చేస్తాను అంటున్నావు, వెరీ వెల్, మంచిది. దాంట్లో ఎవరు నేను అబ్జెక్ట్ చేయరు, అది నీకు రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి నువ్వు ఏదైనా చెప్పుకోవచ్చు. నేనేమంటున్నా, నువ్వు ఏం చేస్తావు అది చెప్పు. నువ్వు అది చెప్పకుండా నేను రానివ్వనంటే ఎందుకు రానివ్వవు? హూ ఆర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్? నువ్వు ఎవడు ఫస్ట్ ఆఫ్ ఆల్? రానివ్వకపోవడానికి, చేయకపోవడానికి ప్రజలు ఓట్లేయాలి, ప్రజలు గెలిపించాలి. నువ్వు ఏం చేస్తావో నీకు చెప్పనీకి చేత కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడువా అని నేనే ప్రశ్నిస్తున్నాను నిన్ను. నీకు ఒక అపాయింట్మెంట్కి, నీ ఓఎస్డీకి మెసేజ్లు కూడా పెడితే అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నీ పరిస్థితి ఎంతో ఒకసారి తెలుసుకో. పవన్ కళ్యాణ్ పెట్టారా మీరు? నేనే పెట్టాను ఒక ఇష్యూ మీద. నువ్వు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే పెద్ద బిజీలో. మీరు జగన్ గారి మనిషి. ఎవరు? మీరు. నేను ఎవడ మనిషి అని అనుకోబ్బా, నాకేం ప్రాబ్లం లేదు. ఫస్ట్ నువ్వు జగన్ మనిషి అనుకో, లేకపోతే చంద్రబాబు నాయుడు మనిషి అనుకో, లేకపోతే లోకేష్. మీరు పదే ఆరోపణలు చేస్తున్నారు, మీరు తిడుతున్నారు కాబట్టి ఇస్తలేరు. నేనేం తిట్టాను చెప్పు నాకు. నేనేం తిట్టాను? ఇప్పుడు ఏం తిట్టాను చెప్పు ఒకసారి. ఒక్క బూతు మాట నేను ఏమని తిట్టానా? విమర్శలు చేస్తున్నారు. విమర్శ చేయడం అని నా హక్కు, అది క్వశ్చన్ చేయడం నా హక్కు. నేను చదువుకున్నోడిని, ఆయనలాగా నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, బైపీసీ, లేకపోతే ఇంకా ఎన్ని సీలు ఉన్నాయి నేను చదవలే. నేను చదివింది ఒకటే. నాకు తెలిసి నేను చదువుకున్న టైంలో డ్యూవల్ కోర్సు 2 రాష్ట్రాలలో ఉన్నాయి. ఒకటి ఢిల్లీలో ఉన్నింది, ఒకటి కర్ణాటకలో ఉన్నది. ఎంబైపీసీ అంటారు దాన్ని. నేను చదివింది ఎంబైపీసీ. ఓకే, నేను సిఈసీ జాయిన్ అయ్యా, కానీ అది నాకు కుదరలేదని చెప్పేసి డ్రాప్ అయిపోయి నేను ఎంబైపీసీ తీసుకున్నా. నాకు తెలిసిన కోర్సు సిఈసీ ఉంది, హెచ్ఈసీ ఉంది, ఎంఈసీ ఉంది, ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది, తర్వాత ఎంబైపీసీ ఉంది. ఈ 6 అయితే నాకు తెలుసు. ఇంకా లేదు అనుకుంటే ఇంటర్మీడియట్ రేంజ్లో ఉన్నది మన ఐటీ ఉంది, ఐటీఐ ఉన్నాయి. అది లేదు అనుకుంటే డిప్లొమాస్ కొన్ని ఉన్నాయి. ఇవి మాత్రమే నాకు తెలుసు. ఇవి కాకుండా కొత్త కోర్సులు ఎక్కడి నుంచి వచ్చాయో, మరి కొత్త కోర్సులు ఈయన ఎట్లా చదివాడో, ఒకటే సంవత్సరంలో అంటే ఒకే అకాడమిక్ అంటే 2000 సపోజ్ 2 సంవత్సరాల అకాడమిక్ ఇయర్లో ఆయన ఇన్ని కోర్సులు ఏ యూనివర్సిటీ ఇచ్చింది, ఏ బోర్డు ఇచ్చిందో నాకు తెలియదు. ఆయన చిరంజీవి తమ్ముడు సార్. సో మెగాస్టార్ గారు తమ్ముడు అయితే ఏంటండి? మెగాస్టార్ ఉంటుంది కదా సార్. ఎవరికి? ప్రజలకైనా. దేనికోసం అండి అభిమానం ఉండాలి? నాకు అర్థం కాలేదని చెప్పండి మీరు ఫస్ట్. అభిమానం దేనికి ఉండాలి? వాళ్ళు ఏం చేశారని మాకు అభిమానం ఉండాలి చెప్పండి. ఇప్పుడు మీరే ఉన్నారు నందు గారు, నాకు చెప్పండి. ఇప్పుడు మీకు ఎవరైనా ఏదైనా చేస్తే మీరు అభిమానిస్తారండి. వాళ్ళు మాకు ఏం చేయనప్పుడు మేము ఎందుకు అభిమానిస్తాం? సినిమాలు మేము నిజం ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము డబ్బులు పెట్టి సినిమా టికెట్ కొని సినిమా హాల్కి వెళ్ళి మేము చూస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. మా డబ్బుల మీద వాళ్ళు బతికారు, మా డబ్బుల మీద వాళ్ళు ఎదిగారు, మా డబ్బుల మీద వాళ్ళు ఈరోజు బతుకుతున్నారు. వాళ్ళ డబ్బుల మీద మేము బతకట్లేదే, ప్రజలమందరం కూడా. మేము ఖర్చు పెట్టి వాళ్ళకి కాంట్రిబ్యూషన్ చేస్తే ఈరోజు వాళ్ళ లైఫ్ ఇది ప్రజలు. అంతేగాని వాళ్ళేం ప్రజలకి ఇల్లదే. ఇమ్మని చెప్పిన వాళ్ళ ఆస్తులన్నీ ప్రజలకి. ప్రజలు ఇప్పుడు కష్టాలు పడుతున్నారు కదా, నిజంగా ఖజానా డబ్బులు ఏమంటున్నారు కదా. మీరు చిరంజీవి మెగాస్టార్కి అంత ఫ్యాను లేకపోతే అభిమానులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మళ్ళీ సంపాదించుకుంటారు కదా. వాళ్ళు సినిమా తీసాలు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు మొత్తం ఆస్తులంతా రాసిమని చెప్పండి, సినిమాలు ఇప్పుడు తీసుకోమని చెప్పండి, చేస్తారా? సో ఇవన్నీ మాటలు మాట్లాడుకోవడానికి బాగుంటాయి నందు గారు, రియాలిటిక్స్లో బాగుండవు. ఓకే, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఆయన ఏమో నాకు పని ఉందని చెప్పేసి 10 రోజులు నాకు హాలిడే కావాలని చెప్పేసి కూడా ఆయన సిట్కి చెప్పడం జరిగింది. ఆయన ఒక ట్వీట్ పెట్టారు, ఏంటంటే కర్మనే వాది కారస్తే అన్నట్టు కూడా ఒక ట్వీట్ పెట్టారు. భగవద్గీతలో ఉన్న ట్వీట్ ఎట్లా చూస్తారండి? ఒకటి భగవద్గీతలో శ్లోకాలు కావచ్చు, బైబిల్లో ఉన్న ఏవైతే ఇంపార్టెంట్ పారాస్ కావచ్చు, లేదంటే ఖురాన్లో ఉన్న థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనం చెప్పుకోవడానికి లేకపోతే వినడానికి బాగుంటాయి. ఇది కలియుగం, రియలిస్టిక్స్ లైఫ్. ఈ లైఫ్లో యాక్ట్కి రియాక్ట్ ఉంటుంది, స్టెప్కి ఇంకో స్టెప్ ఉంటుంది. సో అది మనం చేసే కార్యక్రమాలని బట్టే నెక్స్ట్ ఏం జరుగుతుందనే రిజల్ట్ ఉంటుంది. బీ ప్రాక్టికల్. జగన్ ఇరిగించే అవకాశం ఉందా లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డి? అసలు మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్పనా నేను. నాకు తెలిసి నటోరియస్ హిలేరియస్
క్రైమ్ కాని క్రైమ్, స్కామ్ కాని స్కామ్ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు చెప్పుకునే లిక్కర్ స్కామే. ఆ లిక్కర్ పైసలతోనే సిద్ధం సభలకు డబ్బులు పంపారటగా నిజమేనా? ప్రూఫ్లు ఉన్నాయా? సిద్ధం సభలకు 250 కోట్లు. నాకేం తెలుసు, వాళ్ళని అడగండి మీరు. వైసీపీ వాళ్ళని అడిగితే చెప్తారు. నిజంగా ఎలక్షన్స్ సొమ్ము మొత్తం లిక్కర్ స్కూమ్ నుంచి వెళ్ళింది. నేను అదే అంటున్నానండి. సపోజ్ ఇప్పుడు వైసీపీ పార్టీ చేసింది, జనసేన పార్టీ చేసింది, టీడీపీ పార్టీ చేసింది, బీజేపీ పార్టీ కూడా చేసింది. ఇప్పుడు సపోజ్ వైసీపీ పార్టీ లిక్కర్ స్కామ్తో చేసింది అంటే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఎవరు ఏ స్కాములతో డబ్బులు తెచ్చుకొని వాళ్ళు క్యాంపెయినింగ్ చేశారు అది చెప్పండి నాకు. వాళ్ళకి ఫండింగ్ వచ్చింది. ఎక్కడి నుంచి ఫండింగ్ వచ్చింది? వివిధ కంపెనీస్ నుంచి వస్తాయేమో బాండ్ల రూపంలో. బాండ్ల రూపంలో ఎంత ఫండింగ్ వచ్చింది మరి? అంటే గవర్నమెంట్లో నాకు చెప్పండి, మీరు పవర్లో ఉన్న పొలిటికల్ పార్టీకి ఎక్కువ ఫండింగ్ వస్తుందా, పవర్లో లేని పొలిటికల్ పార్టీకి ఎక్కువ ఫండింగ్ వస్తుందా? పవర్లో ఉన్న పార్టీకే వస్తుంది కదా. మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమే తీసుకుంటే వైసీపీకి కదా ఎక్కువ ఫండింగ్ వచ్చి ఉండాలి. మరి ఎక్కువ ఫండింగ్ వైసీపీకి వచ్చినప్పుడు వాళ్ళు స్కామ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? లాజిక్ పాయింట్ ఒకటి. 2, అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో కూటమి ప్రభుత్వము, వీళ్ళు గతంలో ఎక్స్పీరియన్స్డ్ ఇలాంటి స్కామ్లు స్కీమ్లు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఒకటి చెప్తున్నాడో డెఫినెట్గా వాడికి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నట్ట. ఇప్పుడు ఆ పొలిటికల్ పార్టీస్ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? వీళ్ళు స్కామ్ చేశారంట అంటే గతంలో స్కామ్ చేశారు అంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా స్కామ్ చేస్తారో ఏం జరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే మీరు అపోజిషన్లో ఉన్నారు కదా కాబట్టి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తోనే ఈరోజు జనరల్గా ఇప్పుడు చెప్పండి నాకు, ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వానికి ఖజానా వస్తే డబ్బులు అది స్కామ్ కాదు. ఓకే, ఇక్కడ ప్రభుత్వానికి వస్తే స్కామ్ అని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంటే కూటమి ప్రభుత్వం. లిక్కర్ స్కామ్ జరిగిందా ఢిల్లీ తరహా? అది ఢిల్లీది వేరండి, అసలుకి వీళ్ళకి సెన్స్ లేదు. ఇప్పుడు ఎవరైనా మాలాంటి ఇంటలెక్చువల్స్ని అడిగితే మేము మాతో డిస్కషన్లు పెడితే మేము దాని గురించి విశ్లేషణ ఇవ్వగలుగుతాము. ఓకే, ఎవరినేమో తీసుకొచ్చి కూర్చోపెడతారు, ఏవేవో పర్సనల్ థింగ్స్ అన్ని కూర్చోపెట్టుకొని మాట్లాడుతుంటారు. అలాంటప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది, ఏం తెలుస్తుంది, ప్రజలకు ఏం పోతుంది, నిజాలు ప్రజలకు వెళ్ళవు, దాని అనాలిసిస్ ప్రజలకు వెళ్ళదు. ప్రాబ్లం ఉంది కదా ఇక్కడ. అసలు ఢిల్లీ స్కామ్ వేరు. ఢిల్లీ స్కామ్ ఎలాంటిది? కంప్లీట్ గా ప్రైవేటీకరణ చేశారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ప్రైవేటీకరణ చేశారు కాబట్టి అది స్కామ్ అయింది. ఇప్పుడు ప్రైవేటీకరణ చేసింది ఎవరు? కూటమి ప్రభుత్వం కదా. మరి స్కామ్ ఏదవ్వాలి? కూటమి ప్రభుత్వంలోది కదా. మరి గత ప్రభుత్వం గవర్నమెంట్ లో కదా పెట్టింది, మరి గవర్నమెంట్ అయితే ఎట్లా స్కామ్ అయింది నాకు అర్థం కాల. ఓకే, ఇప్పుడు గుడివాడ విషయానికి వస్తే, గుడివాడలో నిన్న మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. రప్పరప్ప కాదు, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని అన్న వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన పరిస్థితి. నిన్న మీడియాతో కూడా మాట్లాడారు పేర్ని నాని. నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ సో కాల్డ్ వీడియోస్లో, సో కాల్డ్ మీడియాకి సంబంధించిన టాపిక్స్లలో అన్నెసెసరీగా ప్రజలకి రావాల్సిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, లేకపోతే ప్రొడక్టివ్ టైం ఏదైతే ఉందో దాన్ని ఈ రాజకీయ నాయకులే నాశనం చేస్తున్నారు. ఓకే, అసలు ఈ టాపిక్, ఈ ఇష్యూ ఇంత ఇంపార్టెంటా? ఆయన ఏదో మాట్లాడుకున్నారు అనుకోండి సపోజ్, అది రాష్ట్ర ప్రజలకి ఏమైనా అవసరమా? ఆయన రప్పరప్ప అన్నాడు కదా అండి. నేను అదే వైసీపీ అధికారంలోకి. నాకు క్వశ్చన్ చెప్పండి, రప్పరప్ప అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? సినిమాలో వచ్చి పుట్టుకొచ్చింది. అవును, అసలు సినిమాలోకి రప్పరప్ప అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? సమాజంలో జనాల మధ్యలో జనాల్లో ఉండే ఒక నానుడితో నుంచి పుట్టుకొచ్చింది. నువ్వు ముందు ఎక్కడ మార్చాలి? ఎవరిని క్రైమ్ చేయాలంటప్పుడు ఎవరిని పనిష్ చేయాలి? జనాల్ని చెయ్యి. ఇప్పుడు నాకు లాంగ్వేజ్ వచ్చిందండి, ఒక తిట్టాను అనుకోండి, నేను ఎక్కడి నుంచి నేర్చుకుంటాను? నేను మన పెద్దలో, లేకపోతే మనం బతుకుతున్న ప్రదేశంలోనో, లేకపోతే ఇంకో చోట నేర్చుకుంటా. అది తప్పని డిసైడ్ అయినప్పుడు నువ్వు అక్కడ కదా ముందు రూట్ కాజ్ని కదా నువ్వు రెక్టిఫై చేయాలి. రూట్ కాజ్ని నువ్వు రెక్టిఫై చేయకుండా వీని మాత్రం పనిష్ చేస్తా అంటే అది పోతూనే ఉంటుంది. ఆయన శాంతి భద్రతలకు విఘ్నం కలిగించే వ్యాఖ్యలు చేశారు కాబట్టి మీద ఇప్పుడు శాంతి భద్రతలు కలిగించే విధంగా చేశారు అని అనుకుంటే, గతంలో చంద్రబాబు నాయుడు, గతంలో నారా లోకేష్, గతంలో పవన్ కళ్యాణ్, ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఆర్టికల్ 14 ఎందుకు వైలేట్ చేస్తున్నారు? ఓకే, ఒకరి మీద కాదు కదా మీ చర్యలు, అందరి మీద తీసుకోండి. అంటే మీరు ఊహించేసుకుంటారా శాంతి భద్రతలు కరవవుతున్నాయంటే? అంత చేతగాని ప్రభుత్వం ఉందా అని బెదిరిస్తున్నారా పేరు? నేను అనేది ఒకటే అండి, శాంతి భద్రతలు కలగడానికి మీరు చేస్తున్నారు అని అన్నారు అనుకోండి, మీది అంత చేతకాని ప్రభుత్వమా? లా అండ్ ఆర్డర్ అంత వరస్ట్గా ఉందా? పబ్లిక్ డిజార్డర్ అంత అయిపోయే విధంగా మీరు తయారవుతున్నారా? నా స్ట్రైట్ క్వశ్చన్. హ్యాండిల్ చేసుకోలేని పరిస్థితుల్లో 2020 సెంచరీలో కూడా మీరు పోలీస్ రిక్రూట్మెంట్ ఎందుకు చేసుకోవాలా? వార్డు పోలీసులు ఎందుకు రిక్రూట్ చేసుకోవాలా? పబ్లిక్ మానిటరింగ్ ఆఫీసర్ని ఎందుకు రిక్రూట్ చేసుకోవాలా? ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని ఎందుకు రిక్రూట్ చేసుకోవాలా? రిక్రూట్మెంట్ పెట్టి ప్రజల్ని మానిటర్ చేసుకొని ప్రజల్ని హ్యాపీ అండ్ పీస్ అండ్ ట్రంక్వాలిటీగా ఉంచాల్సిన సొసైటీని ఎందుకు ఉంచట్లేదు? అది మీ చేతగాని తరం కదా, మీరు కదా రిక్రూట్మెంట్ చేయట్లేదు. అదే చేస్తే అసలు మీకు లా అండ్ ఆర్డర్ ఇష్యూనే రాదు, పబ్లిక్ డిజార్డర్ అవ్వదు.
ఎందుకు అవుతారు చెప్పండి? అంటే ప్రజలకి మీరు మీడియా రూలింగ్స్ కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఏమి ప్రచారించాలి, ఏమి ప్రచురించకూడదు అనేది కూడా విచక్షణ అనేది కంపల్సరీగా ఉండాలి. మీడియా ఇస్ ఎ వెరీ స్ట్రాంగెస్ట్ పిల్లర్. ఇప్పుడు ఆయన మాటలు అన్నాడు, ఆయన పని చేస్తున్నారు, మరి ఆ మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంత క్రియేట్ చేసిన మరి మీడియా మీద తప్పు వాళ్ళది కూడా ఉంది కదా, ఉందా లేదా? దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ అబెటర్స్. ఎందుకు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు కదా, ఒక తప్పుని తీసుకొని పోతున్నారు కదా, తప్పుని స్టాప్ చేశారా? స్టాప్ అయిపోవాల్సిన తప్పుని మీరు ప్రొలాంగ్ చేసి లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు, తర్వాత పబ్లిక్ డిజార్డర్ని చేస్తున్నారు, పబ్లిక్లో ఇంత మిస్చీఫ్ అవ్వడానికి అవకాశాలు ఇస్తున్నారు. మరి ఎవరిది తప్పు ఇది? ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే దాన్ని కట్టేలు చేయకుండా ఆ తప్పుని కొనసాగించుకుంటూ తీసుకెళ్తున్నారు మీరు. మరి తప్పు ఎవరిది? మీడియాది కూడా ఉంది కదా. మరి మీడియా వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకు నామోహం చూస్తున్నారు మీరు? డెఫినెట్గా అండి. ఇప్పుడు నేనేమంటాను, ఒక తప్పుని మనం ఖండించాలి. ఓకే, మీడియా స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఈ కాన్స్టిట్యూషన్ ఎరాలో. ఎందుకు అంటే నిజాలని, తప్పుల్ని ప్రజలకి ఏ విధంగా చూపించాలి అన్నది కూడా చూసుకోవాల్సిన బాధ్యత మంది. అవి చూపిస్తే ఏదైనా మనకు డిజార్డర్ అవుతుంది, పబ్లిక్ డిజార్డర్ అవుతుంది అనేది ఆలోచించాల్సిన విచక్షణ ఎవరికి ఉంటుంది? ఆ మీడియాలోనే ఎడిటర్లకు ఉంటుంది. ఆ ఎడిటర్లు ఏం చేస్తున్నారు? ఇలాంటి చూపించడం కోసం, మీ వ్యూస్ కోసం ఇది చేస్తున్నారా? ముందు ఎడిటర్ల మీద కేసులు పెట్టండి, ఎడిటర్ని ముందు పనిష్ చేయండి. ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎడిటర్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు మీరు? అదే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చూపించాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. అలాగే మీడియా మీద మళ్ళీ చెప్పండి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ప్రజలకు చూపించాల్సిన అవసరం బాధ్యత లేదా? బాధ్యత కూడా ఉంది. మీకు బాధ్యత లేదా? ఆ మాటలు ప్రజల్లోకి వెళ్తే పబ్లిక్ ఆర్డర్ డిజార్డర్ అవుతుందని చెప్పేసి, పబ్లిక్ డిజార్డర్ అవుతుందని మీకు బాధ్యత లేదా? రేపు ఆ పార్టీ మాట్లాడిన ఆయన కాదు నందు గారు, నాకు స్ట్రైట్ క్వశ్చన్. అది చూపిస్తే మీరు ప్రజలు సమాజంలో డిస్టర్బెన్స్ జరుగుతుందని చెప్పేసి మీకు తెలుసా తెలీదా? అందుకే బీపీ వేస్తాం కదా సార్. బీపీ వేసినప్పుడు ఇంకా అక్కడ డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ అవుతుంది? నాకు అర్థం కదా. మీరు బీపీ వేస్తే ఆ మాటలు పోవు, డిస్టర్బెన్స్ రాదు కదా, మీరు చెప్పిన ప్రకారం తీసుకున్నా. సో ఇక్కడ బాధ్యతగా ఉండాల్సింది ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ పేని నానియో, నాట్ ఓన్లీనో మీడియా వాళ్ళు, నాట్ ఓన్లీ ఇంకొకరు కాదు. ప్రజల కంటే రాజకీయ నాయకులు ఇంకా చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటారు, ప్రజలకు ఒక దిక్సూచిగా ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి. ఒకటి, వాళ్ళకంటే బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు ఎవరంటే మీడియా. ఎందుకు? సమాజంలో తప్పుని కానీ ఒప్పుని కానీ ప్రజలు నమ్మేది ఫస్ట్ ఎవరికంటే రాజకీయ నాయకులు కాదు, మీడియా నమ్ముతుంది ఫస్ట్. మీ మీద అంత నమ్మకం, దేవుడి తర్వాత నమ్మేది ఎక్కువగా జనాలు మిమ్మల్నే. మీరు తప్పు చూపించినా, రాంగ్ చూపించినా, ఒప్పుని చూపించినా, ఏం చూపించినా మిమ్మల్ని ఎందుకు నమ్ముతుంది? బికాస్ మీరు ఆ స్థానంలో ఉన్నారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా మిత్రులకి, నా ఫ్రెండ్స్ అందరికి, చాలామంది మీడియాలో ఉన్న వాళ్ళకి, మనం సమాజంలో మేబీ ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కొక్కరు ఉంటుంది, ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి ఒక సైడ్ ఉంటారు, నేను కాదను. కానీ కొన్ని అన్నా మన న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలనే పరిస్థితి మనకైతే ఉంది. ఓకే, ఇప్పుడు గుడివాడలో ఫ్లెక్సీ గుడివాడలో ఒక ఫ్లెక్సీ అయితే కలెక్టర్ సృష్టించిన పరిస్థితి. పేరు కొడాలి నాని చంద్రబాబు నాయుడుకి షూస్ కి పాలిష్ చేస్తున్నట్టు ఒక ఫోటో ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. ఏం చెప్తారు దాని ఫ్లెక్సీ? దీని మీద ఆ మున్సిపల్ కమిషనర్ని సస్పెండ్ చేయాలి, అలానే అక్కడ ఉన్న సిబ్బందిని కూడా సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా. ఎందుకంటే అక్కడ హోర్డింగ్ కట్టేంత స్కోప్ని ఇచ్చే విధంగా వీళ్ళు ప్రేరేపించి ప్రజల్లో డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసి లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయడానికి గవర్నమెంటే పూనుకునింది. కాబట్టి ఇమీడియట్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు దీని మీద కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని సస్పెండ్ చేస్తే కానీ ఇలాంటి చర్యలు ఇంకోసారి జరగకుండా అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఇప్పుడు ఆ ఫ్లెక్సీ అనేది చంద్రబాబు నాయుడు ఫోటో, మున్సిపాలిటీ అయినా లేకపోతే పంచాయతీ అయినా, పంచాయతీ అప్రూవల్ లేకుండా, మున్సిపాలిటీ అప్రూవల్ లేకుండా హోర్డింగ్స్ అనేది జరగవు. ఆ హోర్డింగ్స్ అది కూడా ఏంటి అక్కడ నీట్గా కనిపిస్తుంది, అది అప్రూవల్ బోర్డు. అప్రూవ్డ్ ఉన్న బోర్డులో అంటే ఎవరొకరు కాంట్రాక్ట్ ఇస్తే తప్ప వాళ్ళు కట్టే అవకాశం లేదు. ఎవరిచ్చారో ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని విచారించి వాళ్ళ మీద కేసు పెట్టి మున్సిపల్ కమిషనర్ని, అక్కడ ఉన్న సిబ్బందిని అందరినీ కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేస్తే కానీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. లేదు అనుకుంటే ఇలాంటి కంటిన్యూషన్గా పునరావృతం అవుతూనే ఉంటాయి. దీనివల్ల లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అవుతుంది. వీలైతే నేను దాని మీద సమగ్రమైన ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్న తర్వాత నేను ఒకవేళ వీలైతే కంప్లైంట్ చేస్తాను వాళ్ళ మీద. ఎందుకు ఇప్పుడు ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు షూస్ పాలిష్ చేస్తున్నట్టు ఫోటో ఎందుకు బయటకు వచ్చిందంటే ఏం చెప్తారు? అది లేకపోతే ఎంత నీచమైన మనస్తత్వం ఉంది అనేది మీకు అక్కడ అర్థం కావట్లేదా? ఒకసారి ఆలోచించండి మీరు. మనం ఏ సమాజంలో ఉన్నామండి? మనం మాట్లాడుకునేది ఏంటి? ప్రజల భవిష్యత్తు బాగుండాలి, ప్రజల మనసులు బాగుండాలి, ప్రజల యొక్క జీవితాలు బాగుండాలి. అలాంటి ఆలోచనలో ఉన్న మనము ఇలాంటి నీచమైన వాటికి మనం
మనం ఎంటర్టైన్ చేస్తున్నాము, ఎంకరేజ్ చేస్తున్నామంటే వాళ్ళు మాట్లాడే మాటలు నిజమా, చేసే చేష్టలు నిజమా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు అలాంటి నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులను మనం ఎన్నుకుంటున్నాం, అలాంటి నీచమైన మనస్తత్వం ఉన్న యొక్క నాయకులను మనం ఎన్నుకుంటున్నాం అనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక వ్యక్తిని బూటు నాకించే దాన్ని ఇంత పెద్ద పబ్లిసిటీ చేయాల్సిన పరిస్థితి ఆ యొక్క కూటమి ప్రభుత్వంలో వాళ్ళు బ్యానర్లు వేశారు అంటే ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న మనుషులు ఎంత నీచమైన మైండ్ సెట్తో ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. అంటే గతంలో కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు కదా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే నువ్వు గతం అయిపోయింది అబ్బా, గతాన్ని తీసుకురాగలుగుతావా? గతంలో చేశాడు కాబట్టి, తప్పు చేశాడు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. ఓకే, చెప్పారు కదా, ఓడగొట్టారు కదా, ఆల్రెడీ పనిష్మెంట్ అయిపోయింది కదా. అయిపోయిన పనిష్మెంట్ నువ్వు మళ్ళీ ఎందుకు రీరిటరేట్ చేస్తున్నావు? నువ్వు రీరిటరేట్ చేస్తున్నావు అంటే ఇంకా నీ మనసుతో మంచిది కాదు. నేనేమంటున్నా సార్, మీరు మంచోళ్ళని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చాను, నువ్వు కూడా దొంగ అయితే నేనేం చేస్తాను సార్? ఇంకా నాకు అర్థం కదా. నువ్వు మంచోడని చెప్పుకొని వచ్చినప్పుడు నువ్వు మంచిగా బిహేవ్ చేయాలి కదా. నువ్వు కూడా వాళ్ళ బిహేవ్ చేస్తే ఇంకా నీకు వాడికి పెద్ద తేడా ఏముంది? రేపు నువ్వు కూడా పోతావు ఇంటికి, నిన్ను కూడా జనాలు పంపిస్తారు ఇంటికి, నిన్ను కూడా ఓడగొడతారు. నో డౌట్ అందులో. వాళ్ళు అలా చేశారు కాబట్టి ఓడగొట్టారండి. ఇప్పుడు మీరు ఇలా చేస్తారా? ఓకే చేయండి, 5 సంవత్సరాలు మా జీవితాల్లో పోతాయి, ఇంకోసారి మా చెప్పులతో మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీలాంటి ఎక్స్పీరియన్స్ నాయకులు అని చెప్పేసి నమ్మకుండా జనాలు వేకప్ అవుతారు. ఇంకా ఇంతకంటే నేనేం చెప్పలేను. వల్లభనేని వంశీ తర్వాత నెక్స్ట్ కొడాలి నాని జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? ఈ స్వతంత్ర భారతదేశంలో మంచి మంచి నాయకులే జైల్లోకి పోయారు, బయటకు వచ్చారు, గెలిచారు, మళ్ళీ రాజకీయాల్లో ముందుకు సాగుతూనే ఉన్నారు. జైల్లోకి వెళ్ళినంత మాత్రాన లేకపోతే ఏదో జరిగిపోతుంది, క్రిమినల్ కేసు ఉన్నంత మాత్రాన వాడు ఇంకా సమాజంలో పనికిరాడు అని అనుకునేది తప్పు. కేసులు అనేది కామన్, జైల్లోకి వెళ్ళడం అనేది కామన్, ప్రజా ప్రతినిధులుగా వాళ్ళు ప్రజలు ఎన్నుకోవడం కామన్. దానికి దీనికి సంబంధాలు లేవు అసలు. ఇది భారతదేశం, భారత సమాజం, ప్రజలే అల్టిమేట్ మిత్రులు. ఓకే, ఇప్పుడు వరుసగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు, ఈ పర్యటన వల్ల టీడీపీ కూటమికి భయం మొదలైందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా, లేకపోతే వాళ్ళు భయపెట్టిస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా అంటే ఏం చెప్తారు? నాది ఒకటే క్వశ్చన్ నందు గారు. పొలిటికల్ పార్టీ, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ, అన్రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ, రిజిస్టర్డ్ రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ అంటారు. పొలిటికల్ పార్టీ అంటే అర్థం ఏంటండి? ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు కనుక్కోవాలి, ప్రజల సమస్యలకు సంబంధించినవన్నీ ప్రశ్నించాలి, ఇదే కదా. మరి అది చేయకుండా ఇంట్లో కూర్చొని చప్పట్లు కొట్టుకుంటారా? ఏం మాట్లాడతారండి ఇలా? జగన్మోహన్ రెడ్డి అంత బలమే ఎక్కడ, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పాయింట్ అర్థం కావట్లేదండి. మళ్ళీ మీరు అదే తీసుకొస్తున్నారు. ధైర్యం అంటే రిజిస్టర్ రికగ్నైజ్ పొలిటికల్ పార్టీలో చేయాల్సిన పనులే అవి అండి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారము ఎవరు ఏం చేయాలి అనేది క్లియర్గా ఉంది. అపోజిషన్ పొలిటికల్ పార్టీస్, లార్జర్ పొలిటికల్ పార్టీస్ ఉన్న వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు కనుక్కోవాలి, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అదే కదా అతను చేస్తున్నారు. గతంలో టీడీపీ లేవలేదు కదా, 2 సంవత్సరాల దాకా లేవలేని పరిస్థితి. అంటే అప్పుడు వాళ్ళు యాజ్ పర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం వాళ్ళు పని చేయలేదని అర్థం. వాళ్ళు పని చేయలేదు. సో ప్రజలు అక్కడే తెలుసుకోవాలి. మీకు రూల్స్ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పని చేయలేదంటే ప్రజలు మోసం చేశారు మీరు. టీడీపీ కూటమి ఇంత మెజారిటీ ఉన్నా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే భయపడుతున్న పరిస్థితి. అది ఎందుకు భయపడుతున్నారు అనేది మీరు టీడీపీ ప్రజల్లో ఉన్న నాయకుల్ని కానీ లేకపోతే టీడీపీ ఎమ్మెల్యేలు కానీ అడగాల్సిన పరిస్థితి. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి పదే సినిమా చూపిస్తా అన్నారే, అప్పటికే వ్యతిరేకత స్టార్ట్ అయిందంటారా? అందుకే వాళ్ళకి బలం వచ్చిందంటారా వైసీపీ వాళ్ళకి? వ్యతిరేకత అనేది నేను ఒకటైతే చెప్పగలుగుతాను సార్ నందు గారు, ప్రజలందరూ మీరు వినండి. దీంట్లో ఎవరు సర్వే చేయాల్సిన అక్కర్లా, లేకపోతే అపోజిషన్ పొలిటికల్ పార్టీ వచ్చి ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, చాలా సింపుల్. రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరూ, ప్రజానికానికి నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, మీ బ్యాంక్ అకౌంట్లు ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓకే, ఈ కూటమి ప్రభుత్వంలో 1 year లో స్టేట్మెంట్ తీసుకోండి, గత ప్రభుత్వంలో 1 year స్టేట్మెంట్ తీసుకోండి. ఆ టైంలో మీకు ఎంత డబ్బులు పడ్డాయి, ఇప్పుడు ఎంత డబ్బులు పడ్డాయి మీరే బ్యారేజ్ చేసుకోండి. ఓకే, సపోజ్ ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళ ఓట్లు పడతాయండి. చాలా సింపుల్ గారు. ఏంటి, గత ప్రభుత్వము ఒకవేళ ఎక్కువ డబ్బులు ఇచ్చింది, మనం అబద్ధం కాదు కదా ఇక్కడ చెప్పేది, బ్యాంక్ అకౌంట్ చెప్పేస్తుంది. ఏది అబద్ధం చెప్పినా, మీడియా అబద్ధం చెప్పినా, మీ యొక్క ప్రచారాలు అబద్ధం చెప్పినా, బ్యాంక్ అకౌంట్ అయితే అబద్ధం చెప్పదు. ఈ ప్రభుత్వం నిలబడాలి అంటే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందనే దాన్ని బట్టే డిసైడ్ అవుతుందండి. ఆ బ్యాలెన్స్ లేదనుకోండి కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యాక. మినీ స్టేట్మెంట్ చూస్తే తెలిసిపోతుంది కదా సార్. నేను అదే అంటున్నా, 1 year స్టేట్మెంట్ అంటున్నాను కదండి, మినీ స్టేట్మెంట్ కాదు. మళ్ళీ మినీ అంటే 4-5 ట్రాన్సాక్షన్ వస్తాయి. నేనేమంటా 1 year స్టేట్మెంట్ తీసుకోండి. 1 year స్టేట్మెంట్లో వైసీపీ గవర్నమెంట్ మీకు ₹1,00,000 వచ్చింది అనుకోండి. ఓకే, టీడీపీ కూటమి ప్రభుత్వంలో 50,000 వచ్చింది అనుకోండి. అప్పుడు ఆ ప్రభుత్వము ఓడిపోయినట్ట, లేకపోతే ఆ ప్రభుత్వం మోసం చేసినట్ట జనాలకి, లేదంటే ఆ ప్రభుత్వం వ్యతిరేకత స్టార్ట్ అయినట్ట కాదా? మీరే చెప్పండి. ఇప్పుడు
అంటే జగన్మోహన్ రెడ్డి బలం ఏంటి, బలహీనత ఏంటి సార్? నేను అదే అంటున్నాను సార్, ప్రజలే బలం కదా అక్కడ. అంతేనా? ఇప్పుడు ఆ ప్రజలకి ఎవరైతే ఏ నాయకుడు జనాలు ఎందుకు వస్తారు అంతగానంగా? జనాలు ఎందుకు వస్తారు? నెల్లూరు కానీ చిత్తూరు కానీ ఎందుకు వస్తున్నారంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ లో ఇప్పుడు మీరే ఉన్నారండి, మీరు కంపెనీలో జాబ్ చేస్తున్నారు, మీకు 50,000 జీతము. ఇంకో కంపెనీకి మీరు వెళ్ళారు, అక్కడ ఆయన ఏం చెప్పాడంటే, మీకు ఆ కంపెనీ ఓనరు మీరు జాయిన్ అవుతే నేను నీకు 1 lakh శాలరీ ఇస్తాను అన్నాడు. ఆయన 1 lakh శాలరీ ఇవ్వకుండా 70,000 60,000 శాలరీ ఇచ్చేసి నీకు తర్వాత చూద్దాము, ఇంకోసారి చూద్దాము, ఇంకా నెక్స్ట్ మంత్ పెంచుతాను ఇలా చెప్పుకుంటూ పోయాడు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? సింపుల్, ఎవరిని గుర్తు తెచ్చుకుంటారు? అరే ప్రీవియస్ అతనే బెటర్, నాకు నెల శాలరీ ఇచ్చేవాడు 50,000 వచ్చేది, అనవసరంగా నా తల రాత బాగాలేక దరిద్రమయ్యి నేను వీడి కంపెనీలో జాయిన్ అయ్యాను రా బాబు, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు నేను ఇంకో కంపెనీ జంప్ అయిపోదామా అనే ఆలోచన మీకు ఉంటుందా ఉండదా? అవును కదా. ఇదే సైకాలజీ, ఇదే ఆలోచన ప్రజలకు కూడా ఉంటుంది. ఏమి డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే ఇతను ఏం చెప్పాడు, అతనికంటే బేస్గా ఇస్తాను అన్నాడు. వచ్చిన తర్వాత తుస్ ప్రజలు ఏమనుకుంటుంటారు, ఎప్పుడెప్పుడు నేను దించేద్దామా, ఎప్పుడెప్పుడు నేను తీసేద్దామా, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు మళ్ళీ మాకు ముందులాగా డబ్బులు వస్తాయా అని ఆలోచిస్తారు. అది జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? ఐ డోంట్ నో సార్. మీకు అనిపిస్తుందా? ఎందుకు వెళ్తారండి? ఇప్పుడు ఎవరైనా తప్పులు చేస్తే జనరల్గా వెళ్తారు. ఇప్పుడు ఆయన ఏం తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి ప్రీవియస్ కేసులు ఉన్నాయి ఆయన మీద. ప్రీవియస్ కేసుల మీద ఆల్రెడీ బెయిల్లో ఉన్నాడు కదా ఆయన. బెయిల్లో ఉంటే మళ్ళీ జైలుకి ఎలా వెళ్తారు? ఓకే, అది ట్రయల్ మొత్తం కంప్లీట్ అయ్యి ఒకవేళ కన్విక్షన్ పడితే సర్వసాధారణం అది. ఓకే, ట్రయల్ కంప్లీట్ అవ్వకుండా కన్విక్షన్ అవ్వకుండా ఎలా వెళ్తారు? అంటే ఏంటి మీరు చెప్పేది? మీడియాలో వచ్చే బెయిల్ క్యాన్సిలేషన్ దాని మీద సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, బెయిల్ ఈస్ రైట్, జైల్ ఈస్ ఎక్సెప్షన్. జైల్ అనేది ఎక్సెప్షన్ మాత్రమే. బెయిల్ ఈస్ రైట్ అండ్ రూల్. ఓకే, బెయిల్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. స్వేచ్ఛగా తిరిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆ తప్పులు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా జైలుకి పంపిస్తారు, బెయిల్ తెచ్చుకుంటారు, బయట తిరుగుతారు, కన్విక్షన్ అయితే లోపలికి వెళ్తారు, మళ్ళీ కన్విక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వస్తారు. దాంట్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి జైలుకి ఎందుకు పంపిస్తారు? అతను మారి మళ్ళీ మంచి వ్యక్తిగా సమాజంలో రావడం కోసము. ఆ సమాజం అతన్ని మళ్ళీ కించపరచకూడదు. అలా కించపరిస్తే క్రైమ్. తెలుసా మీకు? చాలామందికి తెలియని విషయం అది. మీడియాలో కానీ లేకపోతే చాలామంది కానీ ఒక జనాల్ని కించపరుస్తున్నారు చూసారా, ఆ కించపరచడం కరెక్ట్ కాదు. ఎవరిని అండర్ ట్రయల్లో ఉన్నవాడిని అన్నట్లా నేను కన్విక్ట్ అయ్యి జైల్లో ఉండి పనిష్మెంట్ కంప్లీట్ చేసుకొని బయటికి రిలీజ్ అవుతారు చూసారా, వాళ్ళని కించపరచకూడదు. ఎందుకంటే వాళ్ళకి స్కోప్ ఇవ్వాలి. వాళ్ళని ఈ సమాజంలో బతికేదానికి మనకు కావాల్సిన అన్ని వసతులను కల్పించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకసారి తప్పు చేసి పనిష్మెంట్ అయ్యి శిక్ష కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళని చాలా సున్నితంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, బాలాగారు మీరు ఒక అడ్వకేట్ కాబట్టి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు భాష మీద. మాతృభాష మన అమ్మ అయితే హిందీ భాష మన పెద్దమ్మ లాంటిది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎట్లా చూస్తారండి సార్? నేను మళ్ళీ మీకు వచ్చిన రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆ పవన్ కళ్యాణ్ గురించి పదే క్వశ్చన్లు అడిగి నా వాల్యూని దిగజారుస్తున్నారు. అదేంటండి? నా వాల్యూని దిగజారుస్తుంది సార్. అతను ఇంటర్మీడియట్ చదువుకున్న క్యాండిడేట్ గురించి నేనేం మాట్లాడతాను సార్? నాకు అర్థం కాలేదు. ఆయన ఒకటే ఆయన సనాతన ధర్మము, హిందూ, అది ఇది అని మొత్తం తమిళనాడులో కూడా ఆయన ప్రచారం చేస్తారు. హిందూ కాదా? నేను కూడా హిందూనే. నేను హిందూ కాదా? హిందూనే. నేను హిందూ, మీరు హిందూ. మరి ఈరోజు గుర్తుకొచ్చింది ఆయనకు? అంతకుముందు ఏం చెప్పాడు ఆయన? క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అన్నాడు, ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్ అన్నాడు. అన్ని రకాలుగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు కదా. మరి అన్ని రకాలుగా ఆయన చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఏ విధంగా అతని మాటలు మనం నమ్మాలి? అతని గురించి నేను ఎలా మాట్లాడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకోవచ్చు, మీరేంటి సార్ మిమ్మల్ని మీరు ఎక్కువ. డెఫినెట్గా నేను అతని కంటే ఎక్కువే. అతను చదువుకునేది ఇంటర్మీడియట్ అయితే నేనేమో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. ఐ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ డిగ్రీస్. మరి డిగ్రీ హోల్డర్ ఉన్నప్పుడు నాకు మరి ఆ మాత్రం ఉండదా అంటే? అతనికి ఆ మాత్రం ఉన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి అతని గురించి? నాన్ సెన్స్, నాకు టైం వేస్ట్ అనవసరంగా. అతను ఏ మాటలు మాట్లాడినా కూడా క్రెడిబిలిటీ లేని ఇన్ఫర్మేషన్, క్రెడిబిలిటీ లేని టాపిక్ అతను మాట్లాడే మాట. భాష గురించి మాట్లాడుతున్నారు ఆయన. నేను అదే అంటున్నానండి. గతంలో ఇతనే అన్నాడు హిందీకు హటావో, హిందీకు భగావో అని చెప్పేసి అని. మరి ఈరోజు మళ్ళీ హిందీకి వెల్కమ్ కావో, హిందీకు పెద్దమ్మ బనావో అంటాడు. ఆయనకు బుద్ధి లేదు, ఆయనకు బుర్ర లేదు. ఓకే, కానీ నాకు లేదా? పోనీ నేను అలా మాటలు మార్చలేను కదా. బలవంతంగా చదువుతున్నారా? సార్ నాకు తెలియదు, హిందీని నాకు తెలీదు. ఇప్పుడు అతను మా లాంటి వాళ్ళతో కూర్చుంటే మేము ఇంటర్వ్యూ చేస్తాం, మేము మాట్లాడతాము, అప్పుడు తెలుస్తుంది ఇతను నిజ స్వరూపం ఏంటని చెప్పేసి అని. ఎవడో కెమెరామెన్ని, ఎవడో ఒక యాంకర్ని, ఎవరో ఇంకొకరిని పెట్టేసుకొని వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ని పెట్టుకొని వాళ్ళు అడిగిన దానికి అని చెప్తే ఏముంటుందండి కదా. మాలాంటి వాళ్ళని కూర్చోపెట్టు, రౌండ్ టేబుల్ పెట్టు, దెన్ వీ విల్ రైజ్ ద క్వశ్చన్స్, లెట్స్ సీ వాట్ ఈస్ యువర్ టాలెంట్. అప్పుడు తెలుస్తుందండి. మీరు అలా కాదని చెప్పేసి అని బాలాగారు మీరు చెప్పండి ఆయన ఇలా వ్యాఖ్యలు చేస్తారంటే ఆయనకి ఏం తెలుసు అని చెప్పేసి అని ఆయన గురించి మాట్లాడడం టైం వేస్ట్ నాకు. ఓకే, యా.
నమస్కారం బాలగారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.